సార్ ఈ కామెంట్ అయిన తర్వాత ఈ బయట విన్న తర్వాత ఇప్పుడు వస్తున్న చర్చ ఏంటంటే అమరావతికి సినిమా పరిశ్రమ తరలించడం సరే, ముందు బీరువాలో ఉన్న నందుల్ని తరలించండి ఎవరింటి వాళ్ళకి అనేటువంటి చర్చ. ఎందుకంటే ఆ రోజు సినిమా పెద్దగా ఆయన చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో మాట్లాడితే దాని మీద చాలా మంది విరుచుకుపడటం అక్కడ ఆంధ్ర నుంచి అవన్నీ కూడా చూసాం సార్ మనం. అసలు టోటల్ గా ఈ విషయం మీద ఎలా చూడాలి ఈ విషయాన్ని? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ. అసలు ముందు మనం రేషనల్ గానే ప్రతిదాన్ని మనం రాజకీయ కోణం నుంచి కాకుండా చెన్నై నుంచి హైదరాబాద్కి ఈ సినిమా పరిశ్రమ తరలి రావాలి అని అంటే చాలా కాలం పట్టింది. అసలు చాలా మంది వినలేదు కూడా. ఎందుకు ఆ రోజున చాలా మంది ఇష్టంగా అసలు విముఖత చూపించారు హైదరాబాద్కి రావడానికి? దానికి కారణాలు ఏంటి? అంత హైదరాబాద్ రావడానికి అంత వైముఖ్యం ప్రదర్శించినటువంటి వాళ్ళు హైదరాబాద్కి చాలా మంది కూడా వచ్చేసి స్థిరపడి ఇక్కడ ఈ రోజున హైదరాబాద్ సినిమా అనేటువంటిది ఒక పాన్ ఇండియా సినిమాలు కూడా యావత్ భారతదేశానికి సంబంధించిన అనేక భాషలు, హిందీ కానీ, గుజరాతీ, మరాఠీ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడే షూటింగ్ జరిగేటువంటి ఒక పెద్ద సినిమా హబ్గా హైదరాబాద్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటైంది? ఈ రెండిటికి ముందు మనం అసలు డిస్కస్ చేస్తే, ఇక్కడ నుంచి అమరావతి వెళితే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అమరావతిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా పరిశ్రమ అనేటువంటిది అక్కడికి తరలి వెళుతుందా? ఇప్పుడు మద్రాస్ కంటే కూడా, అంటే ప్రస్తుత చెన్నై కంటే కూడా హైదరాబాద్ చిత్ర పరిశ్రమ చాలా కంఫర్టబుల్ గా జోన్, అసలు అక్కడ పోలిక కూడా లేని పరిస్థితి, అంత కంఫర్టబుల్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ విధంగానే అమరావతిలో కూడా ఎస్టాబ్లిష్ అవుతుందా? అలా అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఒకవేళ అలా అవ్వడం సాధ్యం కాకపోయినట్లయితే సాధ్యం కాకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ రెండింటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ముందు అసలు చెన్నైకి సంబంధించి ఏంటంటే, హైదరాబాద్లో ఆ రోజున ఎందుకు అసలు చెన్నైలో సినిమా పరిశ్రమ ఎస్టాబ్లిష్ అయింది? అక్కడ అద్భుతమైనటువంటి ఒక సినిమాలు తీయడానికి తగినటువంటి వాతావరణం ఉందా, లేదు అని అంటే ఒక భౌగోళికమైనటువంటి పరిస్థితులు, అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కానే కాదు. కానీ ఎందుకు అయిందనంటే, ఆ రోజున దక్షిణ భారతదేశంలో బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి పరిపాలనా కాలంలో ఒక ప్రిన్స్లీ స్టేట్ ఏది సౌత్ ఇండియాలో అంటే చెన్నై మాత్రమే. కాబట్టి అక్కడ అంటే ఆ రోజున అదొక సిటీ, కంఫర్టబుల్ సిటీ అనమాట. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ చెన్నైలో ఆ రోజున కంప్లీట్ అయింది. అంతేకాకుండా పెద్ద పెద్ద స్టూడియోలు ఆ రోజున ఏర్పాటు చేస్తారు. విజయవాహిని కానీ, విజయ ఏంటి, ఏవిఎం ఏంటి, జెమిని, ఇలాంటి స్టూడియోస్ అన్నీ ఉండేవి. ఇంకోటి ఏంటంటే సేమ్ సెట్లో, అదే సెట్ ఉన్నప్పుడు అక్కడ తెలుగు సినిమా షూటింగ్ జరిగేది. తెలుగు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ సెట్లోనే మళ్ళీ తమిళ సినిమా అయ్యేది. అప్పుడు ఉన్నటువంటి దీంట్లో వాళ్ళకి అది చాలా కంఫర్టబుల్ జోన్. తర్వాత ఈ సెట్లే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ వర్క్ మెన్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా దాన్ని అక్కడ ఉండగలిగారు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్కి తరలి రావడానికి చాలా మంది ఇష్టపడాల. అయితే కాలక్రమంలో ఏమైందంటే, సినిమా పరిశ్రమ విస్తృతం అయ్యే కొద్దీ ఈ లేబర్ యూనియన్స్ దగ్గర నుంచి రీజనల్ ఫీలింగ్ అనేది ముందు మొదలైంది. ఈ రీజనల్ ఫీలింగ్ మొదలవటం ఇంకా రకరకాల కారణాలతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, జలగ వెంగళరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రోత్సాహకాలు ఇచ్చి మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి, మేము మీకు ఇది చేస్తామంటే ఫస్ట్ సారథి స్టూడియో అనేటువంటిది ఇక్కడ ఏర్పాటైంది. సారథి స్టూడియో ఏర్పాటు అయినా కూడా ఏవో చిన్న చిత్తగా సినిమాలు మాత్రమే తీసేవాళ్ళు, కానీ పెద్ద సినిమాలు ఏమి ఉండేవి కాదు. ఆ తర్వాత మరి చెన్నారెడ్డి గారికి, అక్కినేని నాగేశ్వరరావు చాలా మందికి తెలిసిందే. వాళ్ళిద్దరికి కూడా చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యం మీద ఆయన ఇక్కడికి వస్తానన్నప్పుడు, సరే ఇక్కడ ఏదైనా ప్లేస్ చూజ్ చేసుకోమని చెప్పంటే ఆయన బంజారా హిల్స్ చూజ్ చేసుకుంటే ఆయన నవ్వాడంట. పిచ్చోడు లాగున్న కొండలో కూడా నాతో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా వివిధ సభల్లో మేము కలిసి ఇదేవాళ్ళం కదా. ఆ మాటల సందర్భంలో కూడా ఆయన చెప్పారు, పిచ్చా చేదస్తావు, నీకు ఆ కొండలను ఎక్కడ బాగల కొడతావు, ఎక్కడ కడతావు, ఏమవుతుంది అసలు, అది సాధ్యపడేటువంటి విషయం ఏంటంటే నాకు అదే కావాలి అని చెప్పి అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, ఈయన అప్పట్లోనే ఫ్రీక్వెంట్గా అమెరికా వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ అమెరికాలో ఉన్నటువంటి ఇది చూసిన తర్వాత హాలీవుడ్, బెవర్లీ హిల్స్, ఆ బెవర్లీ హిల్స్ అది చూసిన తర్వాత ఆయనకు ఆ విజన్ అనేటువంటిది ఉంది, ఇక్కడైతే ఇది డెవలప్ అవుతుందని. సో ఆ విధంగా ఆయన రావడం, ఆ తదనంతర కాలంలో
ఎన్టీ రామారావు గారు రావటం, ఆయన రామకృష్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసుకోవటం, ఇలా ఒక్కొక్కరుగా వచ్చిన తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇక అది పూర్తిగా అప్పుడు, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్న సుప్రీం హీరో ఈయన చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇక అది మొత్తం సినిమా అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. ఇది దీని నేపథ్యం. యాక్చువల్ సార్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ 94 ఆ ప్రాంతాల్లో షిఫ్ట్ అయినా కూడా ఆల్మోస్ట్ 2000 సంవత్సరం వచ్చే వరకు కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్ అసలు చెన్నై రాలేదండి. ఎందుకు అంటే ఇక్కడ ఆ మ్యూజిక్ స్టూడియోస్ గానీ మ్యూజిక్ డైరెక్టర్స్ గానీ ఎవరు ఇక్కడ ఎస్పెషల్ చెన్నై వాళ్ళంతా అక్కడే, డాన్సర్స్, కొరియోగ్రఫీ కూడా వాళ్ళంతా ముస్లిం తారాను వీళ్ళంతా ఇంకా వాళ్ళకంటే ముందు సలీం తారా సలీం అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు, అన్ని భాషలకి వాళ్ళు చేస్తుండేవాళ్ళు. సో ఇలా ఉందన్నమాట. తర్వాత మెల్లమెల్లగా అన్ని క్రాఫ్ట్స్ కూడా 24 క్రాఫ్ట్స్ కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఇది హైదరాబాద్కి సంబంధించిన. ఆ తర్వాత తదనంతర కాలంలో ఇక్కడ ఈ రామోజీ ఫిలిం స్టూడియోస్ ఇలాంటివన్నీ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ రోజున అసలు తెలుగు సినిమా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఆ విధంగా హైదరాబాద్కి వచ్చి ఇవాళ అసలు మొత్తం యావత్ భారతదేశంలోనే చూసుకుంటే ఒక బాహుబలి కానీ, RRR కానీ, పుష్ప కానీ, కల్కి ఇలాంటి సినిమాలు అంటే భారతీయ సినిమా సరిహద్దులను దాటి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ని శాసించేటువంటి సినిమాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా ఒక సినిమా హబ్ అనేటువంటిది ఇక్కడ ఇదైంది. అంటే ఒక శతాబ్ద కాలపు కష్టం, ఎంతో మంది మహానుభావులు చేసినటువంటి కృషి, రాజకీయంగా సామాజికంగా మార్పులు, ఇవన్నీ కూడా తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఈ రోజున హైదరాబాద్కి వచ్చింది. అది తెలుగు సినిమా యొక్క స్టామినా. ఆ భాగ్యనగరం అనేటువంటి పేరుతో సినిమా భాగ్యనగరంగా ఈ హైదరాబాదు మారింది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇక ఈ నిర్మాతలు కానీ, దర్శకులు కానీ అందరూ కూడా ఇక్కడికే వచ్చి షిఫ్ట్ అయిపోయి ఇక్కడే సెటిల్ అయిపోయిన పరిస్థితి. తర్వాత ఒక టాలీవుడ్ కాకుండా ఈ రోజున ఇవాళ చాలా మందికి కూడా ఇది ఒక హాట్ స్పాట్ గా అయింది. హిందీ సినిమాలన్నీ కూడా కంప్లీట్ గా కవర్ చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి కూడా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి చోట్ల, తర్వాత ఇప్పుడు రామానాయుడు గారు కట్టినటువంటి స్టూడియోస్ కానీ ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇంకొక ఫేజ్ ఏంటి అన్నట్లయితే అమరావతికి ఈ సినిమా పరిశ్రమ అనేటువంటిది వెళ్ళాలి అనేది కదా ఇప్పుడు వచ్చిన పాయింట్. సో ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, తొలినాళ్ళలో మద్రాసులో ఉండిపోయినటువంటి సినిమా తదనంతర కాలంలో అతి కష్టం మీద, అంటే 1930 నుంచి 40 దశకం, అంటే ఉమ్మడి ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి మొదలైనటువంటి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో ప్రాంతాలు, కేరళలో కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ. అందుకని అక్కడ ఈ సినిమా పరిశ్రమ అనేది ఈ 3 భాషలు, అవసరమైతే 4 భాషలకి కూడా కేంద్రంగా అక్కడ ఇది ఏర్పాటైంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. స్టూడియోలు ఏంటి, ల్యాబులు ఏంటి, ఎడిటింగ్ సూట్లు ఏంటి, ఇందాక చెప్పినట్టుగా ఆ మ్యూజిక్ సూట్లు ఏంటి, తర్వాత ఇక నిర్మాతల బిఎన్ రెడ్డి గారు కానీ, మూలా నారాయణ స్వామి లాంటి వాళ్ళు కానీ, వాహిని స్టూడియోస్ కానీ, ఇలాంటి విజయ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, జెమినీ స్టూడియోస్, ఇట్లా అన్నీ కూడా అక్కడే మద్రాసులోనే ఉన్నాయి. అంత భారీ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి దీన్ని ఈ రోజున హైదరాబాద్కి కూడా వచ్చి ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా పాన్ ఇండియాకి ఒక కేంద్రంగా, ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఇది మారింది. ఇది హైదరాబాద్ యొక్క సినిమా పరిశ్రమ. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అమరావతిగా రమ్మని చెప్తున్నారు. బాగుంది. ఎస్, ఒక రాష్ట్రం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అన్ని రంగాలతో పాటు ప్రధానమైనటువంటి రాజకీయ రంగం తర్వాత అంత స్టామినా ఉన్నటువంటి రంగం సినిమా రంగం. కాబట్టి సినిమా రంగాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ముందు